వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. దుర్గి మండలంలోని ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంతో దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. దీనికి కారణం కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం అవ్వటం. మురుగునీరు పోవడానికి దారి లేక కుంటలన్నీ తలపిస్తున్నాయి. కాలనీ వాసులు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి రోగాల బారిన పడి ఎంతో దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని మండల హెడ్ క్వార్టర్స్ లో అన్ని గవర్నమెంట్ సెక్టార్లకి అతి దగ్గరగా ఉన్న ఇందిరమ్మ కాలనీలో ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు మా వైపు చూడరాని కాలనీ వాసులు గోడు వెళ్లబోస్తున్నారు. కాలనీ ఏర్పడి సుమారు 18 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో వెనపడిన ప్రాంతంగా ఉందని, సుమారు 400 కుటుంబాలు, 1000 మంది జనం జీవనం సాగిస్తున్నామని, ఇకనైనా మా యందు దయ ఉంచి అధికారులు దీవెనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇందిరమ్మ కాలనీ బడి 10-15 సంవత్సరాలైంది. కనీసం మాకు డ్రైనేజ్ నీళ్లు కూడా బావటం లేదు. సంటి పిల్లలతోటి, చిన్నోళ్ళతోటి, ముసలోళ్ళతోటి, దోమలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతోటి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. మా అందు దయించి మట్టి రోడ్డు, సీసీ రోడ్లు పోయిపోయినా పర్వాలేదు సార్. కనీసం డ్రైనేజ్ నీళ్లు పోయే మార్గం అన్నా మా యందు దయించి సార్. ఏ ప్రభుత్వం మాకేది ఆదుకోలేదు. మీరు ఆదుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం చేస్తున్నాం సార్. మాకు డ్రైనేజ్ నీళ్ళు పడాలి సార్. ముందు డ్రైనేజ్ నీళ్ళు పోనీయండి సార్. మాకు ఈ బురద లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతోటి అల్లాడిపోతున్నాం అయ్యా, ఉండలేకపోతున్నాం. పురుగు బుట్ట పాములు తిరుగుతున్నాయి, పిల్లలు వేసుకుని ఉండలేకపోతున్నాం అయ్యా. నీకు దండం అయ్యా, కాపాడయ్యా మమ్మల్ని. ఒక్కసారి వచ్చి చూడయ్యా మా బాధ నువ్వు.